డీటెయిల్స్ చూస్తాయి. ఇవాళ ఆర్టీసీ రవాణా శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఈ సమీక్షలో అధికారులతో చర్చించనున్నారు. తెలంగాణ, కర్ణాటకలో అమలు అవుతున్న విధానంపై అధ్యయనం చేయనున్నారు. ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల నెలకు 250 కోట్ల రూపాయల ఖర్చు వస్తుందని అధికారులు ప్రాథమికంగా అంచనాలు వేస్తున్నారు. ఇక పల్లె వెలుగు, అల్ట్రా, ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటు విశాఖ, విజయవాడలోని సిటీ, మెట్రో బస్సుల్లో అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఆర్టీసీ రవాణా శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, ఇవాళ ఆర్టీసీ కావచ్చు, రవాణా శాఖకు సంబంధించి సీఎం కీలక సమీక్ష అంటున్నారు. అంటే ఎటువంటి నిర్ణయాలు కావచ్చు, ఎటువంటి ప్రకటన ఉండే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆర్టీసీ బస్సులో కల్పించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ శాఖకు సంబంధించిన అధికారులతో ముందు సమీక్ష అయితే నిర్వహించారు. వాళ్ళైతే మాత్రం ఎక్కడెక్కడైతే ఉచిత బస్సు ఇస్తున్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, మహిళలకి అందిస్తున్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, కర్ణాటక కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఇక్కడ పూర్తిగా కూడా ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి ఇబ్బందులు, లేకపోతే ఆ తర్వాత మెరిట్స్, డిమెరిట్స్ అన్నింటినీ కూడా వాళ్ళైతే మాత్రం ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా అధ్యయనం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రెసెంట్ అయితే మాత్రం వాళ్ళు ముసాయిదాలు అయితే తయారు చేయడం జరిగింది. దీనికి ఆమోదం కోసం ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు వాళ్ళతో సమీక్ష నిర్వహించేటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే రాష్ట్రంలో 38 లక్షల మంది ప్రయాణికులు ప్రతిరోజు కూడా ఆర్టీసీ బస్సు ద్వారా వెళుతూ ఉంటారు, తమ గమ్యస్థానాలకు చేరుతూ ఉంటారు. వీళ్లలో 40% వచ్చేసి మహిళలు ఉంటారు. అంటే వాళ్ళకి సంబంధించి మిగతా ఏదైతే తెలంగాణలో గానీ, అటు ఇక కర్ణాటకలో గానీ అయినట్లయితే మాత్రం అక్కడ ఇచ్చినటువంటి వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించినటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో కేటగిరీస్ సంబంధించి వాటిల్లో ఏ విధంగా కల్పించాలి ఏంటి అనే దాని మీద మాత్రం పూర్తిగా కూడా వాళ్ళు అధ్యయనం చేశారు. ప్రధానంగా కూడా మన ఏపీని చూసుకునేటప్పటికీ ఏపీలో పల్లె వెలుగు కానివ్వండి, అల్ట్రా బస్ సర్వీసెస్ కానివ్వండి, అదే విధంగా కూడా ఇక ఎక్స్ప్రెస్ సర్వీసులు, వీటిల్లో ఏ విధంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలి అని అయితే మాత్రం పూర్తిగా కూడా సమీక్ష చేశారు. ఇక మెట్రో నగరాలుగా పేరు పొందినటువంటి విజయవాడ కానివ్వండి, ఇటు వైజాగ్ లో కూడా ఈ అర్బన్ బస్ సర్వీస్ లో కూడా ఫ్రీగా వెళ్లేందుకు కసరత్తు అయితే చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే అంటే ఎలా ఈ విధంగా కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని కనుక కల్పించినట్లయితే 250 కోట్ల రూపాయల మేర భారం ప్రభుత్వం మీద పడుతూ ఉంటుంది. ఇప్పటికే ఆర్టీసీకి ప్రతి నెలా కూడా 500 కోట్ల రూపాయలు ఆదాయం లభిస్తుంటే దాంట్లో కేవలం డీజిల్ కే 220 కోట్లు ఖర్చు అవుతూ ఉంది. మిగతా వాటిల్లో వాళ్ళ ఖర్చు జీతాలు వచ్చేసి గవర్నమెంట్ చెల్లిస్తున్నటువంటి నేపథ్యంలో గవర్నమెంట్ కి అయితే మాత్రం 125 కోట్ల రూపాయలు ఆర్టీసీ బస్సు పంపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ ఉచిత బస్సు కల్పించినట్లయితే 250 కోట్ల రూపాయల భారం పడుతున్న నేపథ్యంలో ఇక ఆ 125 కోట్లు పంపించడం కుదరదు. 110 కోట్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా కష్టపడి తెలంగాణ కనుక చూసుకున్నట్టయితే తెలంగాణలో 0 టికెట్ ఇస్తున్న మహిళలు కనుక బస్సుకి వెళ్లే సందర్భంలో 0 టికెట్ ఇస్తున్నారు. అంటే 0 అని వాళ్ళకైతే టికెట్ కి సంబంధించింది, కానీ దానికి సంబంధించిన ఎంత అయితే ఉందో ఆ ఛార్జ్ మాత్రం ఫీల్ అవుతూ ఉంటుంది. అంటే ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలకి ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ఇంత మేరకు ఈ నెలలో ఆదాయం కోల్పోయామని సంకేతం అయితే ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఆధారంగా చేసుకొని ప్రభుత్వం వాళ్ళకి తిరిగి చెల్లించేటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. ఈ నేపథ్యంలోనే కూడా చర్చిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక ముసాయిదాను తయారు చేశారు. ఈ రోజు జరిగేటువంటి ఏదైతే సమావేశం ఉందో ఈ సమావేశంలో కీలక సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆర్టీసీ అధికారులు ఇచ్చినటువంటి సమావేశం మేరకు ఆయనైతే మాత్రం పూర్తి కూడా సమీక్షించి ఆ తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. మాధురి, థ్యాంక్ యూ రవికృష్ణ.